కంటి చుట్టూరా నలుపుతో బాధపడుతున్నారా? కంటి చుట్టూరా టెక్స్చర్ నలుపైపోయి, వాల్యూమ్ లాస్ అయిపోయి, సంకె నైస్‌గా ఉండి, నలుగురిలో వెళ్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని "ఎందుకలా డల్‌గా ఉన్నావు? సాడ్‌గా ఉన్నావు? ఏ విధంగా మీకు నిద్ర సరిపోలేదా?" అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో ఎందుకు చేస్తానంటే, ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటికందరికీ మంచి అపోహలు ఇవన్నీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సందేహాలున్నా వాళ్ళకందరికీ మంచి జవాబు దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అండర్ ఐ పిగ్మెంటేషన్ అనేది చాలా మందికి కామన్‌గా ఉంటుందండి. కంటి చుట్టూన నలుపుతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి కూడా ఉంటూ ఉంటుంది. మంచి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనంటే దానికి మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ ఉంటాయండి. మైక్రో బూస్టర్స్ ఉంటాయండి. దానితో పాటు మనకి మంచి పీల్స్ కూడా చేసుకోవచ్చు. సంకె నైస్ ఉంటే వాటికి ఫిల్లర్స్ ట్రీట్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చనమాట. ఈ విధంగా చేయటంతోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి ట్రీట్మెంట్స్ నెలకొకసారి గానీ, 15 రోజులకొకసారి గానీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. పీల్స్ అనేటివి కూడా మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే బెనిఫిట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండర్ ఐ సీరమ్స్ కూడా ఉంటాయండి. వాటికి క్రీమ్స్ కూడా ఉంటాయి. వాటికి అవి తగ్గట్టుగా అది వాడుకుంటూ ఉండాలి. రెటినాల్ బేస్డ్, లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ ఇలాంటివి హైలూరానిక్ యాసిడ్ సీరమ్ బేస్డ్ ఇలాంటి వివిధ రకాలైనవి వైటమిన్ సి, అండర్ ఐ సీరమ్స్ బేస్డ్ ఇలాంటివి అన్ని రకాలైన క్రీమ్స్ మనం పెట్టుకుంటూ ఉండొచ్చండి. దాంతో పాటు గ్లూటథైన్ టాబ్లెట్స్ కూడా మనం తీసుకోవచ్చు. గ్లూటథైన్ అనేది మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మంలో ఉన్న నలుపు ఎక్కువ కాకుండా మనకి అక్కడ క్వెంచ్ చేసేస్తూ ఉంటుంది. ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్‌ని. ఇలా మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు మనకి చర్మం పైన నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. సరైన టైంలో నిద్రపోకుండా ఉన్నప్పుడు, అలానే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అనీమియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలానే మనకి ఎటువంటివైనా మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, మాక్యులర్ అమైలోయిడోసిస్ అనేది చర్మం పైన నలుపొస్తుందండి. దానితోటి ఇబ్బంది. అలానే మనకి చర్మంలో నలుపు అనేది ఒకటి అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే కండిషన్ ఉంటుందండి. ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే కండిషన్ అక్కడ చర్మం పైన ఉండటంతోటి మనకి ఈ విధంగా మనకు ఉండటంతోటి నలుపు అనేది బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, చర్మంలో మనకి ఈ నలుపు అనేది బాగా ఈ విధంగా మారుతూ ఉంటుంది కాబట్టే దీనికి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి అవసరంగా ఉంటుందండి. మీరు మా దగ్గరకొస్తే మీ చర్మాన్ని చూసి మేము దాన్ని బట్టి అసలుకి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను మీకు వివరిస్తూ ఉంటానండి. అలానే మీకు ఎటువంటివైనా సందేహాలు ఉంటే ఒక పేపర్ పైన రాసుకొని రండి. మీరు ఖచ్చితంగా నేను వాటికన్నిటికి సందేహాలు అన్నీ క్లియర్ అయ్యేటట్టుగానే జవాబు చెప్తానండి. కొంతమంది ఒక పేజ్ అంతా రాసుకొని వస్తారండి. కొంతమంది ఫోన్‌లో కూడా రాసుకొని వస్తారు. అది మంచి పద్ధతి నా ఉద్దేశంలో అయితే. మీకెందుకనంటే నా కన్సల్టేషన్ రూమ్‌లో వచ్చినప్పుడు మీకు అన్ని జవాబులు దొరికితే మీరు బయటికెళ్ళినాక మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ అనేటివి మీకు ఉండదు. సో, మనము ఈ విధంగా మనం డిస్కషన్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్స్ కూడా మనం ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. చర్మానికి మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మందులతో పాటు పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా ఈ విధంగా మనకి 2 ట్రీట్మెంట్స్ మనం కంకరెంట్‌గా చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ అనేటివి 6 నెలలు, 8 నెలల తర్వాత మనకి వస్తూ ఉంటుందండి. మనకి పిగ్మెంటేషన్స్‌కి పీల్స్ ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటారు చాలామంది పేషెంట్స్, క్లయింట్స్. మన చర్మం కిందకి ఇలా జస్ట్ ఒక విధంగా అప్లై చేసి దానికి పైన కంటి రెప్పకు కూడా అప్లై చేసి దానితో పాటు వాష్ చేసేస్తూ ఉంటామండి. అలా చేయటంతోటి మనకి చర్మంలో ఉన్న నలుపు అంతా కూడా మనకి బాగా కరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనం చేసుకొని మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని ఉంటాయన్నమాట. సో, ఈ మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేది ఉండటంతోటి మనకి చర్మంలో అక్కడ చిన్న చిన్నగా సీరమ్స్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటామండి. సో, ఈ విధంగా డిపాజిట్ చేయటంతోటి చర్మానికి మనకక్కడ ఉన్న సీరమ్స్ అనేది కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, అక్కడ మనకి ఆ నలుపు తగ్గటంలో దాంట్లో మైక్రో బూస్టర్ థెరపీస్ కూడా ఉంటాయండి. మైక్రో బూస్టర్ థెరపీస్ ఎలా ఉంటాయి అనంటే చర్మంలో మనకక్కడ మంచి చిన్నగా సూక్ష్మంగా అక్కడ మనకి ఓపెన్ పోర్ట్స్ లాగా ఓపెన్ చేస్తాయండి. అవి ఓపెన్ అయినాక ఒక 2 గంటల్లో మీకు అది క్లోజ్ అయిపోతాయన్నమాట. అది క్లోజ్ అయిపోవటంలో మనకు అక్కడ సీరం అప్లికేషన్ చేయటంతో కూడా అక్కడ సీరం అనేది మనకి మంచిగా పిగ్మెంటేషన్ అనేది కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. సో, ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో 15 రోజులకు ఒకసారి గానీ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు నెలకు ఒకసారి గానీ మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చండి. చర్మంలో మనకి ఈ విధంగా బెనిఫిట్స్ అనేది రావటానికని, మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావటానికని ఈ విధంగా చేంజెస్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మాక్యులర్ అమెలోడోసిస్ కానీ, అకాంతోసిస్ నైగ్రికాన్స్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం కొన్ని నెలల తర్వాత మనకి కొన్ని నెలల పాటు మనకి చేయించుకుంటూ ఉంటే మనకి రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నలుపు ఎంత ఎక్కువ ఉంటాయో అండి దానికి అంత ఎక్కువ టైం మనం తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే కొంతమందికి వాల్యూమ్ లాస్ ఉంటుందండి. సంకెన్ ఐస్ అని అంటాం. సంకెన్ ఐస్లో మనకి చర్మం లోపలికి ఉంటుందన్నమాట. మనం ఎంత పీల్ చేసినా లేజర్ చేసినా చర్మం పైన ఉన్న నలుపుని తగ్గుతుంది తప్ప మనకి లోపల సంకెన్ ఐస్ ఉన్నదానికి మనకి రెక్టిఫికేషన్ కాదు. దానికి మనము ఫిల్లర్స్ అనేటివి చేస్తామన్నమాట. ఒక సబ్స్టెన్స్ అనేది మనకు అక్కడ పెట్టినప్పుడు అక్కడ మంచిగా ఒక బేస్ లాగా ఫౌండేషన్ అయ్యి అది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా సేఫ్గా ఉంటాయండి. మనం క్యాన్యులాస్ తోటి చేస్తాము, చాలా మంచి రిజల్ట్స్ అవి వస్తాయి అన్నమాట. ఆ విధంగా చేయటంతో మనకి బెనిఫిట్స్ రావటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయటంతో మనకి బెనిఫిట్ వచ్చిన దానికి, మంచి రిజల్ట్ వచ్చిన దానికి మనము ట్రీట్మెంట్స్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఇదండి విషయం. చర్మానికి మనకి నలుపు ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తామనే దాని గురించి అని వివరించాను. చర్మానికి సంకెన్ ఐస్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలనే దాని గురించి కూడా వివరించాను. నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారండి. నలుపుకి ట్రీట్మెంట్స్ అవి చేసుకొని మంచిగా ఫిల్లర్స్ చేయించుకొని స్కిన్లో మంచిగా టెక్స్చర్ తెచ్చుకొని మంచి బెనిఫిట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో మనకి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయనే దాని గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరకు వచ్చి స్కిన్ని అనలైజ్ చేసుకొని దానితోటి రిజల్ట్స్ తీసుకురావటానికని కూడా మేము మంచిగా ప్రయత్నం చేయగలుగుతామండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేయండి, అందరికీ షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్స్తో బాధపడుతున్నారని అంటే వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళని కానీ లేకపోతే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.